రామాయణం ఆఫర్ మహేష్ బాబు తిరస్కరించారా? వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ రామాయణం లాంటి క్రేజీ ప్రాజెక్టును వదులుకున్నారా అంటే అవుననే ప్రచారం సాగుతుంది. నిజానికి భారతదేశంలో ఏ దర్శకుడు రామాయణం కథతో సినిమా తీయాలనుకున్నా శ్రీరాముడి పాత్రకు ఖచ్చితంగా మహేష్ బాబు మొదటి ఆప్షన్ అవుతాడు. అతడి తీరైన రూపం, ఆకర్షణ రాముడి పాత్ర విలువను పెంచగలవు. ఇప్పుడు నితీష్ తివారీ కూడా మొదట తనకు మహేష్ కావాలని పట్టుబట్టాడు. సూపర్ స్టార్ మహేష్ తో రామాయణ కథను గురించి, రాముడి పాత్ర గురించి నితీష్ చర్చించారు. అతడు ఆఫర్ చేసిన దానికి మహేష్ కూడా చాలా ఆసక్తిని కనబరిచారు. కానీ చివరి నిమిషంలో విధి వేరేలా ఉంది. అప్పటికే ఎస్ఎస్ రాజమౌళితో ప్రాజెక్టుకి కమిట్ అయిన మహేష్ రామాయణం కోసం క్యాల్షీట్లు కేటాయించలేని పరిస్థితి తలెత్తింది. పర్యవసనంగా అతడు నితీష్ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తుంది. దంగల్ లాంటి పాన్ ఇండియా హిట్ సినిమాను తెరకెక్కించిన నితీష్ తివారీ దేశంలోని ప్రముఖ డైరెక్టర్లలో ఒకరు. అతడితో సినిమా చేసేందుకు ఏ హీరో అయినా వెనకాడరు. కానీ రాజమౌళితో ఆఫర్ కోసం మహేష్ అతడిని కాదనుకున్నాడని అర్థమవుతుంది. అయితే దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు భారతదేశంలోనే నంబర్ 1 డైరెక్టర్ హోదాను ఆస్వాదిస్తున్నాడు. పాన్ ఇండియన్ మార్కెట్లో అతనికి తిరుగేలేదు. RRRతో ఆస్కార్ని భారతదేశానికి అందించి ప్రపంచ సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించాడు. అందువల్ల అతడి మార్కెట్ రేంజ్ పాన్ వరల్డ్కి ఎదిగింది. రాజమౌళి తెరకెక్కించే సినిమాలు ఇకపై 1000 కోట్ల రేంజ్ నుంచి 2000 కోట్లు అంతకు మించి వసూళ్ల దిశగా ప్రయాణించగలదు. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ కలెక్షన్లు సులువుగా వస్తున్నాయి. గ్యారంటీగా మాస్ని థియేటర్లకు రప్పించగల సమర్థుడు. అందువల్ల అతడి ముందు వేరొక దర్శకుడిని నిలబెట్టడం కష్టం. అందుకే నిరభ్యంతరంగా మహేష్ మొదటి ఆప్షన్ రాజమౌళి. అయితే మహేష్ తిరస్కరించిన తర్వాత నితీష్ తివారీ సెకండ్ ఆప్షన్గా రణబీర్ కపూర్ని శ్రీరాముడి పాత్ర కోసం ఎంపిక చేసుకున్నాడు. కానీ రణబీర్ కపూర్ ఎంపిక సరికాదని బాలీవుడ్ ప్రముఖ వెటరన్ నటులు కొందరు నిరాశను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కానీ నితీష్కు ఉన్న ఏకైక ఆప్షన్ రణబీర్ మాత్రమే. అందుకే అతడు తక్షణమే అతడికి అవకాశం కల్పించి ప్రాజెక్ట్ను టేకాఫ్ చేశాడు. ఇటీవలే రామాయణం తొలి టీజర్ విడుదలైంది. నితీష్ శ్రీరాముడి పాత్రను లార్జర్ దెన్ లైఫ్ రేంజ్లో ఆవిష్కరిస్తున్నాడు.